హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను మా ఇంట్లో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇది డ్రై ఫ్రూట్ లడ్డూగానే మొదలుపెట్టాను, కానీ డ్రై ఫ్రూట్ లడ్డు కంటే కూడా టేస్టీగా వచ్చిందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా పడటం వల్ల సేమ్ మన చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదండి తిరుపతి లడ్డు, ఆ టేస్ట్ వచ్చిందండి చాలా రోజుల తర్వాత. అంటే మెయిన్ హోమ్ మేడ్ గీ వల్ల అనుకుంటండి, ఆ నెయ్యితో చేయటం వల్ల ఏమో మంచి రుచి వచ్చింది. దీన్ని మీరు కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే బాగా వస్తే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ అలాగే సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ లడ్డు ప్రొసీజర్ చూపిస్తాను, చూసేయండి. ముందుగా మీకు నచ్చిన కప్పు క్వాంటిటీతో జీడిపప్పులు, బాదం పప్పులు చెరో కప్పు చొప్పున తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్న వాళ్ళు ఒక పెద్ద సైజ్ కప్ తీసుకోండి, తక్కువ చేయాలనుకున్న వాళ్ళు ఒక చిన్న కప్ తీసుకోండి. నేను ఇక్కడైతే మీడియం సైజ్ కప్పు తీసుకుంటున్నాను. నా కప్పు కొలతలతోనే చూపిస్తాను. ఆ కప్ కూడా మీకు రెడీ చేసేటప్పుడు స్టవ్ పైన చూపిస్తాను, ఎందుకంటే వీడియోలంతా అవ్వకూడదు కదండి వీడియో, దానికోసం. ఇప్పుడు కప్పున్నర ఖర్జూర పళ్ళు అండి, మనకి ఇలా కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా పెట్టేసుకోవాలండి. అలాగే దీనిని కూడా వేయించాలి, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్లో ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. 4 స్పూన్లలో ముందుగా జీడిపప్పు వేయించుకోండి, ఎందుకంటే జీడిపప్పు స్లోగా వేగాలి కదండి. మళ్ళీ తర్వాత అయితే నూనె, మనకి నెయ్యి ఏదైతే వేసుకున్నామో అది వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఎక్కితే మిగతా పప్పులు మాడే అవకాశం ఉంటుంది. ఇది జీడిపప్పు స్లో ఫ్లేమ్లో వేగాలి కదా, అందుకు ముందు వేసేసి కొద్దిగా ఎర్ర రంగు వస్తుంది అనగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఏదైతే క్వాంటిటీ జీడిపప్పులు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో బాదం పప్పులు తీసుకుని మంచిగా ఎర్రగా దోరగా వచ్చేంత వరకు వేయించేసి వాటిని కూడా మనం జీడిపప్పులు ఏవైతే వేసుకున్నామో దానిలోనే వేసేసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోనే బాదాము, జీడిపప్పు వేయించుకున్న నెయ్యిలోనే మనకి కిస్మిస్లు నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడు వేస్తున్నాను టేస్ట్ కోసం. కిస్మిస్లు 1 నిమిషం వేగినాక ఉబ్బుతాయండి. ఉబ్బిన వాటిని తీసేసి మనం ఏవైతే జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నామో అదే గిన్నెలో వేసేసుకోండి. ఇవి వేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వీటిల్లో వేడి మీద ఉండగానే 1 స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు, గసగసాలు 1 స్పూన్ వేసేసి వేడి మీద ఒకసారి కలిపేయండి, సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత నేను ఏవైతే ఖర్జూర పళ్ళు తీసుకున్నానో జీడిపప్పు, బాదం పప్పులు ఒక్కొక్క కప్పు తీసుకున్నాను కదండి. అలాగే కిస్మిస్ 1 గుప్పెడు వేసాను. జీడిపప్పు, బాదం పప్పు 2 కప్పులు అయినాయి కదండి. ఇప్పుడు 2 కప్పులు ఖర్జూరం ముక్కలు. జస్ట్ నేతిలో వేడెక్కితే సరిపోతుందండి, ఏమీ వేగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనకి ఆ నెయ్యి ఫ్లేవరు ఖర్జూర పళ్ళకి పట్టడం కోసం, అలాగే మనకి నెయ్యి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి, దానికోసం కూడా ఖర్జూర పళ్ళని లాస్ట్లో జస్ట్ నెయ్యి పొడ తగిలినిచ్చేసి, ఎందుకంటే మనకి ఎలాగో నెయ్యి మిగులుతుంది అడుగున, అది కూడా వేస్ట్ అవ్వదండి. వేయించేసి ఇలా కలిపేసుకుని బాగా చల్లారనివ్వండి. కంపల్సరిగా విత్తనాలు అయితే మాత్రం అన్నీ కూడా చల్లారాలి మనకి కంపల్సరిగా. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ చల్లారాయి కదండి, తీసి మిక్సీ జార్లో 1/2 అంటే మనం వేయించుకున్న పప్పుల్లో 1/2 బరకగా మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలండి లైట్గా. ఇలా ఇక్కడ చూపించినంత బరకగా పట్టుకుంటే సరిపోతుందండి, మరీ పేస్ట్ అయినా కూడా బాగోదు. కంపల్సరీగా ఇలా బరకగానే పట్టుకోండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, గింజలు 1/2, అట్లాగే గ్రైండ్ చేసిన పప్పులు 1/2 ఉన్నాయన్నమాట. ఒకే గిన్నెలో వేసేసి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్లు పంచదార తీసుకోండి. కంపల్సరీగా పంచదార వేయాలి, ఎందుకంటే మనకి యాలకులు గ్రైండ్ చేసుకుంటేనే మంచి సువాసన ఉంటుందండి. అది కూడా బెల్లంలో మనకి సరిగా గ్రైండ్ అవ్వవు, కాబట్టి దీంట్లో కంపల్సరీగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న షుగరు, యాలకులు ఏదైతే ఉందో దానిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న, ఇప్పుడు దీనిలోనే బెల్లం వేసుకోవాలండి. మనం ఏదైతే నేను ఇందాక కప్పు పప్పులు అలాగే ఖర్జూరాలు చూపించానో ఆ కప్పుతో 1 కప్పు బెల్లం కొలిచి పెట్టుకున్నానండి. దాంతో 1 కప్పు ఫుల్ కప్పు వేసేసుకుంటున్నానండి. రుచికి సరిపడిన ఒకసారి చెక్ చేస్తా, మళ్ళీ చెప్తాను, కంటిన్యూ చేయండి. ఇలా బెల్లం కూడా మనం పంచదార మిక్సీలోనే బాగా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే కరగపెట్టి వేస్తే లడ్డు పాడవుతుందండి, గ్యారెంటీగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లం పౌడర్ ఏదైతే ఉందో మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోండి. ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కొంచెం ఒక 2 పలుకులు నోట్లో వేసుకుని చూసుకోండి, ఎందుకంటే మనకి టేస్ట్ ఒక్కొక్కసారి ఖర్జూర పళ్ళు, బెల్లం ఒక్కొక్కసారి తగ్గొచ్చు, పెరగొచ్చు, దానికోసం అండి. మీకు టేస్ట్ ఓకే ఉంది అనుకుంటే పర్వాలేదు, లేదు అంటే తప్పకుండా కొంచెం యాడ్ చేసుకోండి బెల్లం, అప్పుడే రుచిగా ఉంటుంది. దీంట్లో ఇంకో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని మనకి లడ్డు చుట్టడానికి అనుకూలంగా ఉండేటట్లు కలుపుకోండి.
లేదంటే లడ్డు చుట్టడం మనకి రావట్లేదు అనుకుంటే నెయ్యి అలాగే కొద్దిగా నూనె కానీ నువ్వుల నూనె ఎస్పెషల్లీ వేసుకోండి. వేసుకొని ఇలా బాగా లడ్డు చుట్టడానికి ప్రయత్నించండి. కంపల్సరీగా వస్తుంది. అసలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్కే వస్తుంది. మేబీ రాదు అనుకునే వాళ్ళ కోసం చెప్పాను. అలాగే రోజు ఈ లడ్డు పిల్లలకి పొద్దున్నే ఒకటి ఇవ్వండి కంపల్సరీగా. చాలా బాగా ఎదుగుదలలో ఉపయోగపడుతుంది. సాయంత్రం వద్దండి, పిల్లలకి సాయంత్రం అయితే హెవీగా ఉంటుంది. దానికోసం ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.